సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు జన్మదినోత్సవ వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని షాదీ మంజిల్లో బొబ్బేపల్లి అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సురేష్ నాయుడు పాల్గొని కేక్ కట్ చేశారు. ఎలికం గిరీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీతో కలిసి బొబ్బేపల్లి ప్రారంభించారు. అనంతరం బొబ్బేపల్లిని అభిమానులు గజమాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ, జనసేన పార్టీ ఇచ్చినటువంటి కుటుంబంతో కలిసి నిస్వార్థంగా పార్టీ కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. జన సైనికులకు ఎవరికి ఏ ఇబ్బందొచ్చినా నేనున్నాను అనే భరోసా కల్పిస్తూ, ఇది నా కుటుంబం, ఇది నా సైన్యం అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో బలోపేతం చేసే లక్ష్యంగా ముందుకు వెళుతామని సురేష్ నాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, బోలా అశోక్, దొగ్గోలు సుమన్, కాబలి మస్తాన్, వెంకటాచలం మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, సందూరి సాయి శ్వేత, పొట్లూరు సుబ్రహ్మణ్యం, పొదలకూరు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ నాకు ఇచ్చినటువంటి పుట్టినరోజు. నిజంగా జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఒక పెద్ద కుటుంబాన్నే జనసేన పార్టీ ఇచ్చింది. నా కుటుంబ సభ్యులందరి మధ్యలో ఈరోజు ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలంలో షాదీ మందిర్లో ఏదైతే మా సోదర సమానుడు గిరీష్ బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు బాబాయ్, ఖచ్చితంగా మీ పుట్టినరోజుకు అని చెప్పి నెల నుంచి నన్ను ఫాలో చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే జనసేన పార్టీలో ఒక మహిళగా వచ్చి అన్ని విధాల నాకు అండగా, సపోర్ట్గా, మద్దతుగా బ్లడ్ బ్యాంక్ పెట్టడంలో నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు గారికి పదవుల కోసం కాదు, పార్టీ కోసం అని చెప్పి ఎక్కడా కూడా నన్ను వదలకుండా నా వెంట నడుస్తున్నటువంటి సీనియర్ నాయకులు మా రహీం భాయ్ గారు కావచ్చు, అదేవిధంగా మా సోదరుడు అశోక్, మస్తాన్, పొదలకూరు మండలం నుంచి నాకు వెన్నంట ఉండి నడుస్తున్నటువంటి మా నారదాస రవణ, మా మిత్రులందరూ కూడా నిజంగా ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నా పుట్టినరోజుని జరపడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకువెళ్ళి ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకి అండగా నిలబడి నా కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడుకుంటా. నా కుటుంబ సభ్యులనంటే జనసేన పార్టీ ఇచ్చి జనసేన జెండా మోసే ప్రతి ఒక్కరూ కూడా నా కుటుంబ సభ్యులే. అదేవిధంగా ఈరోజు ఇంకొక శుభవార్త కూడా ఏంటంటే, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో గుర్తింపు పొందడం నిజంగా ఎంతో ఆనందించాల్సింది. రెండు ఆనందాలను కూడా ఈరోజు మేము పంచుకుంటాము. ఇదే ఉత్సాహంగా రాబోయే రోజుల్లో కొత్త తరం యువత రాజకీయాల్లోకి రావాలని మా అధినేత కలలు కంటూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా రాబోయే రోజుల్లో యువజన నాయకుడిగా గిరీష్ని కూడా ఆహ్వానిస్తూ యువతలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా సేవాభావంతో మన గ్రామాలను, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దానికి దోహదపడే విధంగా వాళ్ళందరినీ కూడా తయారు చేసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నాకు ఈరోజు మీడియా మిత్రులు కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ వేరే మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటే, నిజంగా ఒకప్పుడు నేను ఎవరో నాకే తెలియదు, నా పరిస్థితి ఏందో కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు ఇంతటి ఘనంగా ఈ యొక్క జన్మదినాన్ని జరుపుతున్నారు అని అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి, మళ్ళీ జన్మంటూ ఉన్న ఆయన పాద సేవ చేసుకుంటూ ఆయన పెట్టినటువంటి పార్టీలో నిజాయితీగా నిక్కచ్చిగా జెండా పట్టుకొని మోసి గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేయడంలో నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరం కూడా కలిసి కట్టుగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీని సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంకా బలంగా ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి ముందుకు రావాలని చెప్పి పేరు పేరున ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ ఈరోజు మెగా రక్తదాన శిబిరం చేయడం ఎంతో ఆనందించాల్సిన విషయం. యువత అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా రక్తాన్ని ఇవ్వడం,
ఒక రక్తం ప్యాకెట్ ఒక కుటుంబాన్ని కాపాడుతుందంటే నిజంగా అది చాలా ఆనందించాల్సిన విషయం. కాబట్టి యువత అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి మీరు నిజంగా ఈరోజు ఇంతటి ఉత్సాహంగా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా ఎప్పుడూ నేను రెప్పలా కాపాడుకుంటానని చెప్పి, కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. స్వాగతం సుస్వాగతం. పేదల సేవలో కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు ఏప్రిల్ 1వ తేదీ విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, స్వర్ణాంధ్ర సృష్టికర్త, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేయుచున్న అత్యున్నత మహారథులకు, ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఇట్లు కాకర్ల సురేష్, శాసనసభ్యులు, ఉదయగిరి నియోజకవర్గం.